ప్రధాన అంశాల్లోకి వెళ్తే ఉద్యోగరీత్యా లిబియా వెళ్తే అక్కడ తనను వేధిస్తున్నారంటూ విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను కాపాడాలంటూ ఏపీ ప్రభుత్వానికి, మోదీకి, ప్రైమ్9 న్యూస్ ఛానల్ కు వీడియో సందేశాన్ని పంపారు. వారి బారి నుంచి తనను రక్షించి తిరిగి ఇండియాకు రప్పించాలని వేడుకుంటున్నాడు. విశాఖ మాధవధార ప్రాంతానికి చెందిన గిడుదూరి సంతోష్ కుమార్ ఫిబ్రవరి నెలలో ఉద్యోగ నిమిత్తం లిబియా దేశానికి వెళ్లాడు. వచ్చిన కొద్ది నెలలకే తన తల్లికి, కూతురికి ఆరోగ్యం బాగోలేని కారణంగా తనను తిరిగి ఇండియాకు పంపాలని కోరాడు. అయితే మొదట అక్కడ అధికారులు అంగీకరించారని, ఆ తర్వాత మాట మారుస్తూ తనను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఇండియాకు పంపాలంటే $1,000 అడుగుతున్నారని, బలవంతంగా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పై సంతకం చేయించాలని చూస్తున్నారని అన్నారు. సంతకం చేయకపోతే ఏడాది కాలం ఇక్కడే పనిచేయాలని తన జీఎం బెదిరిస్తున్నాడని తెలిపారు. అంతేకాదు తన వద్ద ఉన్న $3,500 కట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ మొత్తం సొమ్ము చెల్లిస్తేనే తిరిగి ఇండియాకు పంపిస్తామని చెబుతున్నారని అన్నారు. ఇదే విషయాన్ని ఎండీకి, లిబియా ఎంబసీకి, ఇండియా ఎంబసీకి మెయిల్ ద్వారా వివరించానన్నాడు సంతోష్. అయితే తనకు ఎలాంటి సహకారం లభించడం లేదన్నారు. తన జీఎం పిలిచి ఎంబసీకి మెయిల్ చేస్తున్నామని, అందువల్ల మే 31కి టికెట్ ఇవ్వకుండా జూలై 24కి టికెట్ ఇస్తామని, 3 నెలలు ఇక్కడే పనిచేయాలని వార్నింగ్ ఇస్తున్నారని తెలిపారు. తానిక్కడ ఉండలేకపోతున్నానని, వెంటనే ఇండియా తీసుకెళ్లాలని కోరారు. లేదంటే తనకు మరణమే శరణ్యమన్నారు. తనలాంటి వాళ్లు ఎంతో మంది ఇక్కడ ఉన్నారని చెప్పారు. దీనంతటికీ జీఎం కారణమన్నారు. దయచేసి తనను ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేస్తూ వీడియో సందేశం పంపారు. అతని బాధ విన్న ప్రైమ్9 న్యూస్ ప్రతినిధులు ఫోన్ ద్వారా విశాఖలో ఉన్న సంతోష్ కుటుంబీకులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంతోష్ ని ఇండియాకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు. విదేశాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వదేశానికి రప్పించారు. అదేవిధంగా సంతోష్ ను కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రైమ్9 కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మంత్రివర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే ప్రైమ్9 న్యూస్ ఛానల్కి అందరికీ నాకు నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుండి నేను లిబియా అనే కంట్రీకి టీమ్ FZE అనే కాంట్రాక్ట్ అండర్లో లిబియన్ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగం కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నెలలుగా పూర్తయిన తర్వాత నా కూతురు ఆరోగ్యం, అలాగే నా తల్లిగారి ఆరోగ్యం క్షీణించింది. ఆ కారణాల వల్ల నేను ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఇబ్బంది అనిపించి నేను మళ్ళీ ఇండియా వెళ్ళాలని నేను మా ఎంప్లాయర్కి చెప్పాను. మా జిఎంకి చెప్పిన తర్వాత మా జిఎం నేను చెప్పింది వినకుండా నా చేత డబ్బులు కట్టించుకుని చూశారు. $3,500 కట్టాలని నన్ను హింసిస్తున్నారు. అలాగే నేను వచ్చి 2 నెలలు 10 రోజులు అయింది. నేను ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాను. ఆల్రెడీ రిజైన్ ఇచ్చి నోటీస్ పీరియడ్లో ఉన్నాను. ఇప్పుడు వచ్చి నాకు కాంట్రాక్ట్ పేపర్స్, అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయాలని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేయకపోతే నన్ను ఇక్కడి నుంచి పంపించం అని నన్ను బెదిరిస్తున్నారు. నా ఏప్రిల్ సాలరీ కూడా ఉంచుకున్నారు. మే సాలరీ తీసుకొని నన్ను రిలీజ్ చేస్తానని ఫస్ట్ చెప్పారు. రోజుకొక మాట్లాడి ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయాలని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. 26వ తారీఖు నుంచి నాకు వీళ్ళంతా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎంబసీ నుంచి నాకు ఎటువంటి సహకారం లభించట్లేదు. నేను ఇండియన్ ఎంబసీ అన్ని దగ్గరలో నేను మెయిల్ చేశాను నాకు జరుగుతున్న పరిస్థితుల్ని. ఏం జరిగినా కూడా, ఎవరు ఏం చేసినా కూడా, జూలై 24వ తారీఖు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఎంబసీ వాళ్ళు వచ్చినా కూడా ఏంటో నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. నన్ను కాపాడండి, ఇక్కడ నుంచి నేను నెలలు కూడా ఉండలేను, నాకు ఇమ్మీడియట్ గా నాకు ఇండియా తీసుకువెళ్ళండి, లేదంటే నా మరణాన్ని మీరు చూస్తారు. నాలాంటి వ్యక్తులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, కాపాడండి, ఇక్కడ నుంచి నన్ను ఎలాగైనా విడిపించండి, నన్ను కాపాడండి. జై హింద్.
విశాఖపట్నం నుంచి లిబియాకు వెళ్లి చిక్కుకున్న సంతోష్కి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, అక్కడ లిబియాలో విశాఖపట్నానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అతను వేడుకుంటున్నట్టుగా ఇక్కడ ఎవరైనా అధికారులు స్పందించారా? ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? సింధు, ఇక్కడ చూస్తుంటే విశాఖ మాధవదార ప్రాంతానికి చెందిన గిడుతూరి సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల ఫిబ్రవరి నెలలోని విశాఖ నుంచి ఉపాధి రీత్యా గిడుతూరి మన ఏదైతే లిబియా ప్రాంతానికి అయితే వెళ్లారు. అయితే క్రమంలోని ఎక్స్క్లూజివ్ అయితే తమ ఆయా ప్రాంతంలోనే అయితే నన్ను కాపాడండి సార్, నన్ను కావాలని బలి చేస్తున్నారంటూ అయితే మనకు ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్ లైన్ ని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో చరవాణితో కూడా మన ప్రతినిధితో ఏదైతే ప్రైమ్ లైన్ ప్రతినిధితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ క్రమంలో వివరాల్లోకి వెళ్తే గత ఫిబ్రవరి నెలలోని విశాఖ నుంచి ఉపాధి రీత్యా ఓ ప్రైవేట్ కంపెనీలోని ఇంజనీర్ గా పనిచేయడానికి అయితే వెళ్ళినట్టు చెప్తున్నారు. అయితే ఉద్యోగ నిమిత్తము లిబియా దేశానికి వెళ్ళిన ఆ దేశంలో ఎన్నో అవస్థలు పడుతున్నారని, అయితే ఇప్పటికీ కూడా యాజమాన్యానికి కూడా పలుమార్లు తన ఆవేదన వెల్లబుచ్చారని కూడా చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇటీవల ఇంట్లో తన తల్లిదండ్రులు కూడా అనారోగ్యం పాలయ్యారని, అదేవిధంగా ఆమెకు ఒక కూతురు కూడా, ఏదైతే సంతోష్ కుమార్ కి ఒక కూతురు ఉందని, ఆమెకు కూడా కొంతవరకు అనారోగ్యం పాలై ఉన్నారని, అయితే ఆమెను వెంటనే ఏదైతే తమ బంధువులు విశాఖలో ఉన్నటువంటి వారిని చూడడానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా, లేదు $3,500 వారికి ఏదైతే చెల్లించిన తర్వాత మిమ్మల్ని మీ యొక్క దేశానికి పంపిస్తారని కూడా ఏదైతే కంపెనీ యాజమాన్యం చెప్తున్నారని కూడా ఆయన మనకు పంపిన వీడియోలో కూడా ఆవేదన వెల్లబుచ్చినట్టు తెలుస్తుంది. అయితే క్రమంలో చూసుకుంటే ఏదేమైనా కూడా తన జీతము 2,100 ప్రతి నెల కూడా $2,100 జీతము అవి ఉండగా, అయితే $3,500 అడిగిన ఆయన 2,100 జీతం కూడా ఉంచుకొని నన్ను నా దేశానికి పంపించి నా యొక్క తల్లిదండ్రులను అదేవిధంగా నా కుటుంబాన్ని దగ్గర పంపించమని ప్రయాసపడుతున్నా కూడా ఏమాత్రం కూడా కనికరించకుండా మా దేశానికి కూడా పంపించలేదని కూడా వీడియో రూపంగా మనకి ఎక్స్క్లూజివ్ గా ప్రైమ్ లైన్ కూడా ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అయితే ఏదేమైనా కూడా అయితే ఇంకా కూడా ఏదైతే అగ్రిమెంట్ కూడా ఇంకా అదే దేశంలో ఉండేందుకు కూడా బలవంతంగా అగ్రిమెంట్ చేసేందుకు కూడా చూస్తున్నారని కూడా ఆయన ఆవేదన వెల్లబుచ్చారు. ఏదేమైనా కూడా $3,500 కట్టించుకున్న తర్వాతే మీ దేశానికి అనుమతి ఇస్తామని కూడా ఎవరైతే చెప్తున్నారో వారైతే యాజమాన్యము చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ యొక్క ప్రాంతాన్ని ఏదైతే ఇండియాకు పంపిస్తే నా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారని, అదే విధంగా తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యలో ఉన్నారని, వాళ్ళకు కూడా కాస్త అనారోగ్యం పాలు ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే విశాఖపట్నంలో ఉంటున్న వాళ్ళ కుటుంబీకులతో కూడా ప్రైమ్ లైన్ ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. అయితే వారి యొక్క ఏదైతే సంతోష్ కుమార్ యొక్క వైఫ్ తర్వాత ఆయన యొక్క కజిన్ గణేష్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే లేదు, వాళ్ళు వెంటనే ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే ఉన్నారో లిబియాలో ఉన్నటువంటి సంతోష్ కుమార్ ని వేగవంతంగా విశాఖను తీసుకురావాలని, అదే ప్రజాప్రతినిధులను కూడా వెళ్తామని, అది ఏదైతే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లాసీన్ ను, అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యున్సీ మాధవదార కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా కలిసి అయితే తమ ఆవేదన వెల్లబుస్తామని కూడా వేరే వాళ్ళ కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా చూస్తుంటే ఏదైతే ఇలాంటి కాంట్రాక్ట్ యాజమాన్యాలు కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇలా ఇబ్బంది పెట్టే చేస్తున్నట్టు చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.